Good morning, Mr. Shankar. Oh, Shankar. Oh, only about 10 minutes. 10 minutes. Come on, sit down, sit down. మీతో ముఖ్య విషయం మాట్లాడదామని వచ్చాను. మా చెల్లెలు పెళ్లి విషయమేనా? అరే, ఎలా గ్రహించారు? ఆ మాత్రం గ్రహింపు లేకపోతే ఇంత దూరం ఎలా వస్తామని చెప్పండి. ఆయన అది నీ నోటి మీదే వింటూ మంచిది. చెప్పండి ప్లీజ్. మీకు తెలిసిన విషయమే. మీ చెల్లెలు నాకు ఇచ్చి పెళ్లి చేయమని అడగడానికి. ఓ, మీకు ఇంకా పెళ్లి కాలేదన్నమాట. ఐ మీన్ బ్రహ్మచారి. పెళ్ళైనా కానట్టే లేక. అంటే నాకు నా భార్యకు ఎలాంటి సంబంధం లేదు. పెళ్ళైన రోజు ఆమెతో తెగతింపులు చేసుకొచ్చాను. బాయ్ బాయ్ బాయ్. ఎందుకు ఎందుకు ఏం చెప్పమంటారు? ఆ పిల్ల శీలం మంచిది కాదని మాకు అప్పుడే తెలిసింది. అదేమిటండి, ఎవరిలో గిట్టని వాళ్ళు చెప్పిన గాలి కబుర్లు నమ్మి ఉంటారు. గాలి కబుర్లు కాదండి, వాళ్ళ ఇంట్లో మేనేజర్ కోదండం గారని ఆయన స్వయంగా చెప్పారు. కోదండం? అంతేకాదు, ఆ అమ్మాయి ఎవరో కుర్రాళ్ళతో తీయించుకున్న ఫోటోలు కూడా చూపించారు. ఆ దండం గారికి ఆ ఫ్యామిలీకి ఏమన్నా లిటికేషన్? లేదండి, ఆయన చాలా పెద్ద మనిషి. మాకు పెళ్లికి ముందే కబురు చేశారట. ఆ కబురు అందగా మేము బురదలో పడ్డాం. అయినా గొడవంతా ఇప్పుడు ఎందుకు లేదు. అదేమిటండి, ఒక భార్య ఉండగా రెండవ పెళ్లి చల్లదే? మీకు ఆ భయం అక్కర్లేదు. ఆమెకు అప్పుడే నోటీస్ ఇప్పించాను. మర్యాదగా నా రెండో పెళ్లికి ఒప్పుకుంటుందా? సరే సరే, లేదా కోర్టు ద్వారానే విడాకులు తీసుకుంటాను. బాగుంది ఆలోచన. ఆలోచన కదండి, మాట ఇవ్వాలి. మిమ్మల్ని పెళ్లి చేసుకునేది నేను కాదుగా, మా చెల్లెల్ని అడుగుతున్నాం. అక్కర్లేదు, ఆమె మనసు నేను గ్రహించాను. అబ్బా, ఏమో అనుకున్నాను. మీరు మా సాక్షులే. ఇంతకీ మా చెల్లెలు మీకు నచ్చినట్టేనా? ఆమె సౌందర్యం నన్ను ఆకర్షించింది. ఆమె ప్రశాంత వదనంలో ఆమె నిర్మల హృదయ ప్రతిబింబాన్ని చూడగలిగాను. ఆ నవనీత హృదయంలో నాకు చోటుందని ఆమె చూపుల్లోనే గ్రహించాను. ఏమి కవిత్వము, ఏమి పైత్యము. ముందు మీ భార్య గారి సంగతి తెలుసుకుని రండి, తర్వాత మా సిస్టర్ సంగతి మాట్లాడదాం. సరే, మీ చెల్లెలు? మా సిస్టర్, ఐ మీన్ టర్కిష్ బాత్ విత్ యాసస్ మిల్క్, గాడిదల పాలతో తొట్టి స్నానము చేయుచున్నారు. మీరు వెళ్ళిరండి, మేము చెప్తాం. సరే, వస్తా. గుడ్, బాయ్ బాయ్. బాబా. అన్నయ్య, ఏమిటన్నయ్య ఇది? నాకేం అర్థం కావటం లేదు. అమ్మ, బావగారు ఇప్పుడే దారిలో పడుతున్నారు. ఏమిటమ్మా ఆలోచిస్తున్నావు? ఈ నాటకానికి పర్యవసానం. పర్యవసానం ఆ పరమాత్ముడి కదా. చూడమ్మా, సీత తన భర్తను తన పుట్టింట్లోనే పునర్వివాహం చేసుకుంటుంది. అతనితో కాపురం చేస్తుంది. కొన్నాళ్ళు తల్లికి దూరమైన అనుక్షణం ఈ అన్న రక్షణ ఉంటుందా? ఆ సీత పెళ్లితో పాటు ఇంకో పెళ్లి కూడా జరగవలసింది ఉందమ్మా. ఎవరు పెళ్లి నాయన? అదిగో నీ పక్కనే ఉంది కదమ్మా పెళ్లి కూతురు, సావిత్రి. పాప, వాళ్ళ నాన్న తనకిష్టం లేని పెళ్లి చేస్తాడని భయపడి పారిపోయిచ్చిందమ్మా. అమ్మా, ఈ ముహూర్తానికే మంచి వరుణ్ణి చూచి సావిత్రి పెళ్లి కూడా నీ చేతుల మీద చేసేయమ్మా. అంతకంటేనా? వరుణ్ణి కూడా నువ్వే చూడలేనా? నేనా? నాకెందుకమ్మా ఈ తగలాటం? పైగా చదువుకున్న పిల్ల, సెల్ఫ్ డెసిషన్. ఎవళ్ళ మొగుళ్ళని వాళ్లే చూసుకుంటారు. సావిత్రి, నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పమ్మా. ఆనాడు రుక్మిణీదేవిని శ్రీకృష్ణుడు ఎందుకు ఎత్తుకుపోయాడో మీకు తెలియదా? అదేమిటి, ఏదో పాపమని ఆపద నుంచి కాపాడి తీసుకొస్తే తీసుకొచ్చింది గాల్లో వదిలేయడానిక, లేకపోతే గాలి పట్టలా నెత్తి గట్టుకు తినేయడానిక? బాబు, సావిత్రిని ఈ ఇంటి కోడలు చేసుకుంటాను నాయన. సరేనమ్మా, నీ ఇష్టం. తల్లి మాట కొడుకు ఎప్పుడైనా కాదంటాడా? మహానటుడు కుక్కను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టే దాని వెనకటి గుణం మానుతుందా? మా ఈ ప్రబుద్ధుడు ఏం చేశాడో తెలుసా? నా కూతురికి శుభమాని పెళ్లి తలపెడితే బలవంతంగా దాన్ని ఇక్కడికి ఎత్తుకొచ్చాడు. బలవంతంగా ఏం తీసుకురాలేదు, నా ఇష్టంతోనే తీసుకొచ్చారు. చూసారమ్మా, చూసారమ్మా, చిన్నప్పటి నుంచి దాన్ని నా మేనలుడికి ఇచ్చి చేసుకోవాలనుకుంటుంటే దాన్ని మచ్చిక చేసుకుని మభ్య పెట్టి దాని మనసు విరిచేశాడు. లేదు కోదండ గారు, నేనంత అవివేకిని కాదు. వాళ్ళ మనసులు తెలుసుకున్నాను. అయినా నా కొడుకు కంటే మంచి అల్లుడు దొరుకుతాడా మీకు? అయ్యో, వీడిని కొడుకు కాదమ్మా, దారిన పోయే దానయ్య. వాడి కబుర్లు నేను నమ్మాను. వీపునున్న పుట్టుమచ్చలు
చూసి మీరు మోసపోయారు, తీసుకొచ్చి పెట్టుకున్నాం. ఇప్పుడు ఏదో వీడిని చేతిలో పెట్టుకుని కీలు బొమ్మలాగా ఆడించి యాస్తంతా కాజేయడానికి వీడిని బతిలాడి నేను తీసుకొచ్చానని చెప్పి ఊళ్ళో అంతా ప్రచారం చేస్తున్నాడు. మా అమ్మాయిని వల్ల వేసుకుని దాన్ని గుర్తుపోయాలని చూస్తున్నాడు. కోదండం గారు, పాముతో చెలగాటలాడుతున్నారు, జాగ్రత్త. విన్నారమ్మా, విన్నారా? తనే పామును ఒప్పుకుంటున్నాడు. ఇప్పటికైనా నా మాట నమ్మండి. మీలాంటి చల్లని కడుపునా ఇలాంటి దౌర్భాగ్యుడు పుడతాడా? నోర్మోయ్, నీ నక్క జిత్తులు నా దగ్గర కాదు. నీ బండారం బయటపెట్టి నిన్ను జైలుకు పంపించండి. నేను చస్తే ఇక్కడి నుంచి కదా. అసలు ఆయన కొడుకు నేను కాదంటానికి నీకేమిటయ్యా రుజువు? ఆమె కొడుకు నువ్వేనని నీకేమిటయ్యా రుజువు? రుజువు ఉంది. నా అంతరాత్మ, కన్న తల్లి హృదయం కన్నపలక, అతనిలోనూ నాలోనూ ప్రవహించేది ఒకే రక్తం. ఆ రక్త స్పర్శ, అనుబంధం, అనుభూతి సాక్ష్యాలకు రుజువులకు అతీతం. వీడు నా బిడ్డ కాదని దేవుడే వచ్చి చెప్పినా నేను ఒప్పుకోను. నా జీవితంలో ఆనందానికి, జీవితాంతంలో అంత్యక్రియలకి ఇతడే హక్కుదారుడు. దీనికి తిరుగులేదు. కోదండం గారు, ఇష్టమైతే మీ పిల్లనివ్వండి, లేకపోతే మానేయండి. అంతేగాని ఇప్పుడు మీరు అన్న మాటలు ఎప్పుడైనా ఎక్కడైనా మళ్ళీ అన్నట్టు తెలిసిందా మర్యాద దక్కదు. జాగ్రత్త. అమ్మా శాంతమ్మ తల్లి, ఇవి ఒట్టి మాటలు కాదు, వరాల మూటలు. ఈ మాటలు మీ నోటి నుంచి వినాలనే నేను ఇంత నాటకం ఆడాను. అనరాని మాటలని మీ మనసు కష్టపెట్టాను. ఆడబిడ్డ తండ్రి, నా బాధ మీరు అర్థం చేసుకోగలరు అనుకుంటాను. ఏ ఆధారాలు లేకుండానే రాంబాబును మీ బిడ్డగా అంగీకరించాను. రేపు పెళ్లి అయిన తర్వాత ఏ అవాంతరపు ఆధారాలను నమ్మి రాంబాబు మీ బిడ్డ కాదంటే అప్పుడు నా బిడ్డ గట్యం కాదు. ఇప్పుడు నా మనసు శాంతించింది. సావిత్రి మీ ఇంటి కోడలు కావడం కంటే నాకు కావాల్సింది ఏముంది? బాబు, రాంబాబు, గతాన్ని మర్చిపో. నేను అన్న మాటలకేం కష్టపెట్టుకోవద్దు. నీ మనసులో ఏం ఉంచుకోవద్దు, అంతా తీసి. మీ మనసులో కూడా ఏం ఉంచుకోవద్దు, అంతా తీసి. అమ్మ సావిత్రి, మీ అమ్మ బ్రతుకుంటే ఇప్పుడు ఎంత సంతోషించారు. బాబు, నేను తీసుకొచ్చేటప్పుడు ఇంటికి ఒక వెలుగును తీసుకొస్తున్నాను అనుకున్నానే కానీ బంగారం లాంటి అల్లును తెచ్చుకుంటున్నాను చెప్పాను. అంత దైవలేదు. శాంతదేవి గారు, వెంటనే పెళ్లి ముహూర్తం పెట్టించండి. అలాగే అన్నయ్య. ఎంత చల్లని మాట విన్నానమ్మా. మా సావిత్రి, ఆడపిల్ల ఎప్పటికైనా అత్తగారింటికి పోవాల్సింది. నా బ్రతుకు ఒంటరి బ్రతుకు. ఈ 4 రోజులైనా మీ నాన్నతో గడపలేవమ్మా. సరేనానమ్మా? అలాగే. అమ్మా, అంతా ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. ఏంటి? బావగారు వచ్చి కింద హాల్లో కూర్చున్నారట. నువ్వు వెళ్ళి మాట్లాడుతూ ఉంటూ నేను ముస్తాబై బావగారితో సరసానికి వస్తాను. అదమ్మా. మాస్టారు, మీరు రండి. సీతను ముస్తాబు చేసి మనం అనుకున్నట్టుగా తీసుకున్నాం. వచ్చారు బాబు, బాగున్నారా? ఇలా ఉన్నాం. అమ్మాయి లోపల ఉంటుందండి. అనవసరం. నేను ఇక్కడికి వచ్చింది అల్లుడిగా మర్యాదలు చేయించుకోవడానికి కాదు, ఆఖరిసారిగా తెగదంపులు చేసుకోవడానికి. అలా అనకండి బాబు. నిద్రాహారాలు లేకుండా బిడ్డ నీరసించిపోతుంది. కనీసం మీ ఇంట్లో దాసిగానైనా దాన్ని ఉండనివ్వండి. నాకింతకంటే మంచి దాసిరే దొరుకుతారు. ఇప్పుడు నాకు కావాల్సింది భార్య. నేను మరో పిల్లని పెళ్లి చేసుకోబోతున్నాను. మరో పెళ్ళా? అవును. మర్యాదగా మీ కూతురు నా 2వ పెళ్లికి సమ్మతి పత్రం రాసిస్తుందా సరే, లేకపోతే కోర్టుకి ఎక్కించి పబ్లిక్ గా విడాకులు పొందుతాను. నో 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 నో, మీకెంత శ్రమ అక్కర్లేదులేండి. మీరా? సిట్ డౌన్ బేబీ, సిట్ డౌన్. మీరు కూడా కూర్చోండి, తాపీగా మాట్లాడదాం. మరోలా అపార్థం చేసుకోకండి. ఐ మీన్ వెల్, ఆడపిల్ల గలవాళ్ళు ముందు జాగ్రత్త పడటం మంచిదనుకుంటున్నాను. అంటే వెల్, మీ మొదటి భార్య గారి విషయాలు తెలుసుకుందామని ఇంతకు ముందే ఇక్కడికి ఇంతసేపు ఆవిడ గారితోనే మాట్లాడుతుంది. ఏమంటుంది? ఎంత ఉత్తమురాలండి. మై గాడ్, ఆమెను చూస్తుంటేనే నా గుండె తరుపు. ఇటువంటి ఇల్లాలకు అన్యాయం చేయటం ఎలాగన్నయ్యా, వెళ్ళిపోదాం పద అంటున్నది మా లలిత. కానీ ఆవిడ గారే అడ్డుపడి ఆపింది. చూడండి, ఇదంతా నా దురదృష్టం. భగవంతుడు నా రాశిలా రాశాడు. నా మూలంగా వారి జీవితం ఎందుకు వ్యర్థం కావాలి? వారు మళ్ళీ పెళ్లి చేసుకోవటమే నాకు ఆనందం. వారి సుఖమే నేను కోరుకునేది. తప్పకుండా మీ చెల్లెలు వారికి ఇచ్చి వివాహం చెయ్యండి అని. నిజంగానండి? వెల్, అదే కదా. ఆమె మాటలు వింటూ ఉంటే నాకే నమ్మబుద్ధి కాలేదు. ఆమె ఔన్నత్యానికి లోపల నమోవాక్కులు అర్పించుకున్నాను. ఇదంతా అవసరం లేండి, మనం వెళ్ళి పెళ్లికి ఏర్పాటు చేసుకుంటాం. వెల్, ఐ మీన్, నేను మీ భార్య గారికి ఒక మాట ఇచ్చాను. ఏమిటిది? ఏమున్నది, ఆవిడ ఒక చిన్న కోరిక, స్మాల్ విష్ కోరిక.
మీ చెల్లెలకి నాకు తేడా ఏమిటండి? ఆవిడ కూడా ఈ ఇంటి ఆడపడుచేననుకోండి, కాబట్టి ఆవిడ పెళ్లి కూడా ఇక్కడే చేయండి అని నా పాదాల మీద పడి ప్రాధేయపడాడు. ఓ మై గాడ్, కాదనలేకపోయాను. ఇట్స్ ఆల్ రైట్, సరే అని మాట ఇచ్చాను. ఓ మై గాడ్, నేను ఇచ్చిన మాట తప్పలేదు. మీ పెళ్లి ఇక్కడే అంటే ఈ ఇంట్లోనే చేసుకోవటానికి అంగీకరిస్తే వెంటనే ఈ ముహూర్తం పెట్టించి మీకు తెలియజేస్తాను. సరే అలాగే కానివ్వండి. థ్యాంక్స్, వెళ్ళిరండి. మరి మీరు? మేము ఇక్కడే భోజనం చేస్తామని మాట ఇచ్చాం. మీ భార్య గారే స్వయంగా ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. మీరు ఉండండి, భోజనం చేసి వెళ్ళదురు కానీ. నో, నేను వెళ్తాను. ముహూర్తం మరీ ఆలస్యం కానివ్వకండి. ఆ తొందర మీకంటే మాకే ఎక్కువ అండి. వెళ్ళిరండి. బాయ్ బాయ్. బాయ్ బాయ్. బాయ్.